పార్లమెంటు సాక్షిగా ఇండియా కూటమి చేస్తున్న నిరసనలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీష్ ధన్కర్ ని టీఎంసీ ఎంపీ వ్యంగ్యంగా వెక్కిరిస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ చందుర్తి మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ అన్నారు. ఈ మొత్తం తతంగాన్ని చూస్తున్న రాహుల్ గాంధీ టీఎంసీ నాయకుడిని అలా చేయొద్దని వారించకుండా తన మొబైల్లో వీడియో తీస్తూ నవ్వుతూ కనీస మర్యాద ఇవ్వకపోవడం దారుణమని రాహుల్ గాంధీకి కనీస బుద్ధిని ప్రసాదించాలని చందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ మహాసేన విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, నాయకులు చిర్రం తిరుపతి, లోకోజు సతీష్, అంబాల శ్రీకాంత్, మేడిశెట్టి శ్రీహరి, తిరుపతి నాయక్, బోరిగాయ్ తిరుపతి, గడికొప్పల జీవన్, చింతకుంట సాగర్, మారుపాక శేఖర్, తిరుమల రెడ్డి, దురిశెట్టి రాజు, సిరికొండ లవణ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మండి వైఖరి నశించాలి. రాహుల్ గాంధీ మండి వైఖరి నశించాలి. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. భారత్ మాతా మాట్లాడకూడదు. మన భారత పార్లమెంట్ సాక్షిగా మరి దేశ ఉపరాష్ట్రపతికి అదొక చేదు అనుభవం, ఒక అవమానంగా మనం మాట్లాడుకోవచ్చు. మరి టీఎంసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యూపీ ఆధ్వర్యంలో అక్కడ నిరసన చేస్తున్న పక్షంలో ఒక టీఎంసీ నాయకుడు ఒక వ్యంగ్యంగా మరి వారికి ఉన్న ఒక అవిటితనం లాగా వారిని వెక్కిరిస్తూ ఆ చేష్టలు చేయడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వారు ఆ చేష్టలతో పాటు మరి దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా, యూపీఏ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో మరి రాహుల్ గాంధీ గారు కనీస అవగాహన లేకుండా దేశ రాష్ట్రపతి అని ఉపరాష్ట్రపతి అని చూడకుండా మరి ఆ టీఎంసీ నాయకుని చర్యలను ఖండించకపోగా మరి వారి యొక్క మొబైల్లో ఆ తతంగాన్ని వీడియో తీస్తూ నవ్వుకుంటూ చిన్న పిల్లాడిలాగా అసలు దేశం అనేది ఈ వ్యవస్థను, ఈ లక్షణాలను అసలు ఒప్పుకోదు. రాహుల్ గాంధీకి ఇప్పటికైనా 50 సంవత్సరాల తర్వాత కూడా ఇదే విధానాలు కొనసాగిస్తున్నారు వారు. రాహుల్ గాంధీకి కనీస బుద్ధిని ప్రసాదించాలని మరి ఇవాళ రోజున చందుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ మహాశయుడు గారికి వినతి పత్రాన్ని ఇచ్చి రాహుల్ గాంధీ గారికి కనీస బుద్ధిని ప్రకటించమని వేడుకోవడం జరిగింది. భారత్ పార్లమెంటు సాక్షిగా నిన్నటి రోజున మన ఇండియా కూటమికి చెందిన టీఎంసీ నాయకుడు మన భారత ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారిని ఆయన మన వ్యంగ్యంగా వెక్కిరిస్తూ చేసిన యాక్టింగ్ను అదే ఇండియా కూటమికి చెందిన ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే రాహుల్ గాంధీ దాన్ని అది కాదు, అట్లా చేయొద్దని చెప్పకపోగా ఆయన దాన్ని వీడియో తీస్తూ ఆ చిత్రాన్ని ఆ వీడియోలో బంధిస్తూ మన నవ్వుకుంటూ ఆయన కూడా ఏదో చేద్దామనే ప్రవర్తించడం నిజం చాలా చాలా బాధాకరం. నిజంగా ఆయన మన భారత ప్రధానమంత్రి అభ్యర్థిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పుకుంటుండు కనీస జ్ఞానం లేదు. ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి, రాహుల్ గాంధీకి బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రం చేయడం జరిగింది. నిజంగా ఈ నిన్న జరిగిన సంఘటనను మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున, జిల్లా శాఖ తరఫున, రాష్ట్ర శాఖ తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నిన్నటి రోజున తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన సభ్యునితో కలిసి మన దేశంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి మేము అధినేతలం అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఏదైతే ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారిని ఒక అవహేళనగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ దూషించడం జరిగింది. మరి ఏదైతుందో రాష్ట్రపతిని కానీ, ఉపరాష్ట్రపతిని కానీ, మరి గవర్నరు గారిని కానీ ఎవరినైనా రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వారిని వ్యంగ్యంగా కానీ, హేళన కానీ మాట్లాడొద్దని, అది ఒకవేళ మాట్లాడితే అది మన దేశం గురించి మాట్లాడినట్టే, మన దేశ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడిరో ఈ రోజులలో గల్లీ లీడర్ కూడా అట్లా మాట్లాడాడు. అంత అవహేళనగా మాట్లాడి మన దేశ గౌరవాన్ని, మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడిండో దాన్ని వెంటనే ఈ దేశ ప్రజలకు, ఈ
ఉపరాష్ట్రపతి గారికి క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఏదైతే నిన్న చేసినటువంటి రాహుల్ గాంధీ గారి చిలిపి చేష్టలకు మరి ఆయన ఏదో ఇంకా పెద్ద లీడర్ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇలాంటి చిలిపి చేష్టలు చేయడం ఇది సరి అయింది కాదు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వారిని ఎలా అనద్దు అని ఆనాడే అంబేద్కర్